పీఎం కిసాన్ అని టైప్ చేయండి. టైప్ చేసిన సైట్ నేమ్ ఇలా వస్తుంది. సైట్ నేమ్ అని టచ్ చేసుకుంటే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. మనకి పీఎం కిసాన్ 19వ ఇన్‌స్టాల్‌మెంట్ ఫిబ్రవరి 24వ తారీఖు అకౌంట్‌లోకి డిపాజిట్ అవుతుంది. అంటే ఇవ్వాలే. ఇప్పుడు యువర్ స్టేటస్ అప్డేట్ మొబైల్ నంబర్. ఇప్పుడు మొబైల్ నంబర్ అప్డేట్ మీద టచ్ చేసుకుందాం. మొబైల్ నంబర్ ఎలా అప్డేట్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందా? ఆధార్ నెంబరా? ఇది ఆధార్ నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి గెట్ సెర్చ్ మీద అయితే టచ్ చేశాను. మనకి నెక్స్ట్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ గెట్ ఆధార్ మీద టచ్ చేశాను. ఇక్కడ ఆధార్ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అయితే వచ్చింది. ఎంటర్ చేసి వెరిఫై మీద టచ్ చేశాను. మనకి నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ప్రాసెసింగ్లో ఉంది. ఆధార్ ఓటీపీ వెరిఫై అయ్యింది. ఓకే మీద టచ్ చేసుకుంటే మనకి డీటెయిల్స్ అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎంటర్ నో మొబైల్ నెంబర్ అని అడుగుతుంది. ఇక్కడ ఎంటర్ కొత్త మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద టచ్ చేస్తున్నాను. మనకి ఇక్కడ ఓటీపీ అయితే వచ్చింది. ఇక్కడ ఎంటర్ ఓటీపీ మీద ఇక్కడ ఓటీపీ అయితే ఎంటర్ చేయాలి. వెరిఫై మీద అయితే మళ్ళీ టచ్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ ఫర్ అప్డేట్ మొబైల్ నెంబర్ అని ఉంది. ఇక్కడ అప్డేట్ మీద టచ్ చేసుకుంటే యువర్ మొబైల్ నెంబర్ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ అని అయింది. ఇది 24 అవర్స్ తర్వాత అప్డేట్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి స్టేటస్ మీద అయితే టచ్ చేసుకుందాం. ఒకసారి స్టేటస్ చెక్ చేసుకుందాం. రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద టచ్ చేశాను. యువర్ మొబైల్ నెంబర్ డూప్లికేట్ ఇన్వాలిడ్ ప్లీజ్ అప్డేట్ అని ఉంది. అప్డేట్ అయితే కాలేదు. 24 అవర్స్ తర్వాత అప్డేట్ అవుతుంది. నేను 24 అవర్స్ తర్వాత మళ్ళీ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ క్యాప్చా ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద అయితే టచ్ చేశాను. ఇక్కడ అయితే ఓటీపీ అయితే వచ్చింది. మొబైల్ నెంబర్ అయితే లింక్ అయింది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి గెట్ డేటా మీద అయితే టచ్ చేశాను. డీటెయిల్స్ అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ నెంబర్, నేము, ఇక్కడ ఎలిజిబిలిటీ స్టేటస్ అవి అయితే చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ అమౌంట్ అయితే ఇవాళ ఫిబ్రవరి 24 తారీఖు అయితే పడుతుంది కాబట్టి ఇంకా ఈ డీటెయిల్స్ అయితే ఏమీ రాలేదు. ఇక్కడ కేవైసీ స్టేటస్ ఆధార్ షీటింగ్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. మనకి ఫిబ్రవరి 24 తారీఖు అయితే అకౌంట్లోకి అమౌంట్ అయితే పడుతుంది. ఇంకా అమౌంట్ అయితే రాలేదు. ఈ విధంగా అయితే స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ కేవైసీ చేయకపోతే అది ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియో లాస్ట్లో ఉంది అది. ఇక్కడ ఈ కేవైసీ మీద అయితే టచ్ చేసుకోవాలి. ఇక్కడ టచ్ చేసుకున్నాక మనకి ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఇంకా పేజ్ అయితే ఓపెన్ కాలేదు. ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసి సెర్చ్ మీద కొడితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ ఆధార్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి లేదా వేరే నెంబర్ అయినా ఎంటర్ చేసుకోవచ్చు. తర్వాత పీఎం కిసాన్కి ఓటీపీ అయితే వస్తుంది. అది ఎంటర్ చేశాక ఆధార్ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి మరొక ఓటీపీ వస్తుంది 6 డిజిట్. ఆ 6 డిజిట్ ఇక్కడ ఎంటర్ చేసి కేవైసీ అయితే కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా కేవైసీ అయితే చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్.